వరకు చంద్రబాబు గారు తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఆ ప్లేస్లో తను తిరుగుతున్నాడు. సీఎం గారు అబ్బాయి కాబోయే ముఖ్యమంత్రిని అక్కడ పరిచయం చేస్తున్నారు. తద్వారా పరిశ్రమలకి రండి అని పిలుస్తున్నారు. ఒక మంచిదే కాన్సెప్ట్, రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి పని. ఇంకోటి ముందు ర్యాప్ మెయింటైన్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి. రేపు లోకేష్ సీఎం అయ్యే టైంకి వాళ్ళల్లో ఇప్పటికే ఈలోపు ఫాలో అప్ చేయడానికి ఒక టీం కూడా పెట్టుకున్నాడు అతను. ఊరికినే వదిలిపెట్టట్లేదు. వివిధ సమస్యల విషయాల్లో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్, వాళ్ళు ఏం బయటకు కనిపించట్లేదు లోకేష్ మనుషులు అని కూడా చెప్పుకోరు. తటస్థులుగా ఉండే వాళ్ళతో అతను ఒక ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాడు. అది జెన్యున్ గా చెక్ చేస్తున్నాడు. రేపు మాపు స్కూళ్లలో, కాలేజీలలో, ఈవెన్ డిగ్రీ కాలేజీల్లో కూడా భోజనాలు పెట్టించబోతున్నాడు అతను. పొద్దున పొట్టి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఇట్లాంటి అవి పెట్టేటటువంటి అన్ని కూడా ఇప్పుడు దాంట్లో ఏమవుతున్నదంటే వన్డే స్కీము లోకల్ గా పెడుతున్నప్పుడు సమస్య ఎదురవుతుంది. అట్లా కాకుండా ఈయన ఈ దాని పేరు ఏమంటారు, మన ఇస్కాన్లు ఇట్లాంటివి ఉన్నాయి కదా, అట్లాంటి సంస్థలతో మంచి ఆహారం పెట్టించేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నాడు. హాస్పిటల్, అక్షయ పాత్ర ఇట్లాంటి వాటితో. ఎందుకయ్యా అంటే అక్కడ ఈ ఉపాధి అవకాశాల కోసం అని చెప్పేసి అనేక మందికి ఇస్తున్నారు లోకల్ వాళ్ళకి. కానీ వాళ్ళు వంటలో తేడా చేస్తున్నారు, లేదా బియ్యం అమ్ముకోవడమో లేదా ఇంకోటో చేస్తున్నారు. బల్క్ గా వీళ్ళైతే పర్ఫెక్ట్ గా చేస్తారు. దాంతో పాటు వీళ్ళు డబ్బులు సబ్సిడీ ఎదురు పెట్టుకుంటారు. గవర్నమెంట్ 5 రూపాయలు 10 రూపాయలు పెడితే మిగతా అది వాళ్ళే ఇచ్చుకుంటారు. వీటిట్లో వచ్చేటప్పటికి అంతా ఇచ్చినా కూడా సరైన భోజనం పెట్టట్లేదు వీళ్ళు. ఆ ఫీడ్బ్యాక్ అయి ఉన్న ఈ జాగ్రత్త ఏదో సెటరేట్ చేస్తున్నాడు అతను. ఒకటి అంటే తన రేపు సీఎం అయ్యే టైంకి ఆల్ ఎక్స్పీరియన్స్, ఇదిగో ఈ విషయం నాకు తెలియదు అనే మాట లేకుండా చూసుకుంటున్నాడు. కానీ ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వనరులతోటో ఇక్కడ ఉన్న గనులతోటో ఇంకొక రకంగానో